హాయ్ అండి, నమస్తే. ఇక్కడ చూస్తున్నది పాలకోవా అండి. అయితే ఇది కొన్నది కాదండి, నేనే తయారు చేశాను. చాలా బాగుంది కదా, చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది కదా, తినాలనిపిస్తుంది. ఈ పాలకోవా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లో పాలు ఉన్నప్పుడు తొందరగా మనం చేసుకునే స్వీట్ అండి ఇది. మన ఇంటికి ఎవరైనా వస్తారన్నప్పుడు కూడా ఒక గంట ముందు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా పాలతో కోవా చేసేటప్పుడు చాలామంది పాలలోకి వెనిగర్ కానీ నిమ్మరసం కానీ కలుపుతూ ఉంటారండి. అవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. బయట అమ్మే వాళ్ళైతే బొంబాయి రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ కలిపి చేస్తారండి. మనమైతే ఇంట్లో స్వచ్ఛంగా పాలు, చక్కెర, నెయ్యి వేసి బాగా చేసుకుంటామండి. నేనైతే ఈరోజు ఈ పాలకోవా కోసం 1.5 లీటర్ల చిక్కటి పాలు తీసుకున్నానండి. ఇక్కడ నేను గేదె పాలు తీసుకున్నానండి. ఇవి దొరకకపోతే మీరు ప్యాకెట్ పాలు కూడా చిక్కనివి తీసుకోవాలండి. దాంట్లో నీళ్ళేమీ కలపకూడదు. ఇప్పుడు ఈ పాలని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకోవాలండి. ఎప్పుడైనా పాలకోవా చేయాలంటే మందంగా ఉండే గిన్నెలే తీసుకోవాలి. అప్పుడైతే అడుగు పట్టకుండా ఉంటాయండి. ఈ పాలు ఇలా పొంగేటప్పుడు కలుపుతూ ఉండాలి. మంటని ముందు బాగా హైలో పెట్టుకొని తర్వాత తగ్గించుకోవాలండి. ఇలా ఫ్లేమ్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు నేను దీంట్లో ఇలాచి పొడి వేస్తున్నాను. ఇది కూడా ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఇది వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాలన్నీ దగ్గరికి వచ్చిన తర్వాత చివర్లో చక్కెర చూసి వేసుకోవాలండి. ఎక్కువ చక్కెర కూడా అవసరం లేదండి. నేను ఇక్కడ కొలతలేం పెట్టుకోవట్లేదండి, నేను అందాజుగానే వేస్తాను, కానీ కరెక్ట్గా సరిపోతుంది. మీకు అవసరమైతే టేస్ట్ చూసి మరికొంచెం వేసుకోవచ్చు. ఇలా ఇది బాగా బుడగలుగా వచ్చేటప్పుడు చివర్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందాము. ఇలా నెయ్యి వేయడం వల్ల మనం చేసిన కోవా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. డ్రై కూడా అవ్వకుండా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా బుడగలు వస్తున్నాయి కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము ఒక ట్రేలో నెయ్యి రాసి వేసుకోవాలండి. మీరు పీసులుగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక గిన్నెలో కూడా వేసి పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా ట్రేలో వేసి పెట్టుకున్నా. చూసారు కదా, కోవా చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే చాలా ఓపికతో కూడిన పని. ఓపికగా కూర్చొని మనం ఆ మీగడ పైకి వస్తూ ఉంటే కలుపుతూ ఉండాలండి. మనం ఎంత బాగా కలిపితే కోవా అంత బాగా వస్తుందండి. దీన్ని మనము కలాకండ్ పీసుల్లాగా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చండి. చూడండి, దీంట్లో మనం ఏ విధమైన నిమ్మరసం కానీ వెనిగర్ కానీ రవ్వ కానీ కలపకుండా మన ఇంట్లో చిక్కని పాలతో చేసిన స్వచ్ఛమైన పాలకోవా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. తర్వాత ఇది ఇలా గట్టిగా ఉంది. ఇలా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పాలకోవా చేసేటప్పుడు మీకు నచ్చితే డ్రై నట్స్ కూడా దీంట్లో కలిపి చేసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలందరూ కూడా చాలా ఇష్టపడతారు. తప్పక ట్రై చేయండి.